మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ఎంతో ఆసక్తితో ఈ మా కార్యక్రమాలని వీక్షించేటువంటి మళ్ళీ మీలో ప్రతి వారికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుడు మనలో ప్రతి వారికి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రతి వారు సద్వినియోగపరచుకోవాలని మీలో ప్రతి వారిని ప్రేమపూర్వకంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుడు తన గ్రంథం ద్వారా తన సందేశాన్ని మనకి వెల్లడి చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 90వ కీర్తనలో 10వ వచనం మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము అన్నాడు. ఆయుష్కాలము 70 లేదా 80 సంవత్సరాలు. ఈ భూనివాస కాలం, భూమి మీద దేహంలో ఉండేది, లోకంలో బ్రతికేది పరిమితమైనటువంటి దినాలు. యోబు గ్రంథంలో 14వ అధ్యాయంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనంలో, నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. మించజాలని వయపరిమాణం. కూలివారి వలె తమకు నియమింపబడిన వారి పనిని వారు ముగించు వరకు వారు విశ్రమమునందునట్లు వారి వైపు చూడకయుండుము అన్నాడు. నరుని యొక్క ఆయుష్కాలం భూమి మీద పరిమితం. తరతరాల్లో యుగయుగాల్లో ఉండేటువంటి అవకాశం దేహానికి లేదు. దేహము పరిమితమైనటువంటిది, పరిమిత దినాలు ఉండేటువంటిది. కాబట్టి ఈ భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ భూనివాస కాలం నేడంత అస్థిరం. ఈ భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మన విషయంలో దేవుని యొక్క జోక్యం ఉంటుంది అనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. కారణం ఏంటంటే దేవుడు ఆయన సర్వభౌమాధిపత్యం మన మీద ఉంటుంది. మన మార్గమును మన ప్రాణమును ఆయన వశంలో ఉంటాయి. మన దీర్ఘాయువుకు ఆయన మూలమై ఉంటాడు. భూమి మీద మనం బ్రతుకుతూ ఉంటుండగా మన జీవిత చర్యలన్నింటిలో కూడా దేవుని యొక్క వశంలో మన జీవితాలు ఉంటాయనేది వాస్తవం. దానియేలు గ్రంథంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22-23 వచనాలు మనం చూసినప్పుడు, బెల్షజరు అతని కుమారుడువగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి. నెబుకద్నెజరు కుమారుడు బెల్షజరుతో మాట్లాడుతూ, అతని కుమారుడు అయినటువంటి నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా 5వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏ ప్రకారంగా హెచ్చించుకున్నాడో చెప్పాడు. రాజగు బెల్షజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షరసం త్రాగుచుండెను. ఈ ద్రాక్షరసం తాగడానికి బెల్షజరు తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగినట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. తాగడానికే యెరూషలేములో మందిరంలో నుంచి తీసుకుని వచ్చినటువంటి బంగారు పాత్రలని ఈ త్రాగుబోతుల యొక్క విందుకు ఉపయోగించుకోవడానికి సాహసం చేసినటువంటి వాడు నెబుకద్నెజరు యొక్క కుమారుడైనటువంటి బెల్షజరు. కాబట్టి 5వ అధ్యాయంలో ఆయన గురించి మాట్లాడుతూ తన తండ్రికి ఎలాంటి పరిస్థితి సంభవించిందో తెలిసి, నీ తండ్రి కాలంలో జరిగినటువంటి విషయమంతా నీవు ఎరిగి ఉండి కూడా నీ మనస్సును అణుచుకోకుండా పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముగు ఉపకరణలలో ద్రాక్షరసం పోసి త్రాగవలెనని వాటిని తెచ్చించుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారు ఎత్తడి ఇనుము కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని. ప్రాముఖ్యమైనటువంటి మాట తర్వాత రాయబడింది, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు అన్నాడు. నీ ప్రాణమును నీ సకల మార్గమును ఏ దేవుని వశములో ఉన్నవో ఆ దేవునిని నీవు ఘనపరచలేదు. మర్చిపోవద్దు,
ఈ భూనివాస కాలం నేడంత అస్థిరమైన, ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం బట్టి ఊపిరి వంటి వాడి వలె బ్రతుకుతూ ఉన్నా, ఈ భూనివాస కాలం నేడంత అస్థిరంగా ఇది త్వరితగతిన ముందు కొనసాగుతూ ఉన్నా, నీ ప్రాణమును నీ సకల మార్గమును ఒక ఆయన వశంలో ఉన్నాయనేది వాస్తవం. నీ ప్రాణము నీ దీర్ఘాయువు దేవుని యొక్క వశంలో ఉన్నాయనేది వాస్తవం. కాబట్టి బైబిల్ గ్రంథం మనకేం సెలవు ఇచ్చింది అంటే, కీర్తనల గ్రంథం 127వ కీర్తన 1-2 వచనాల్లో, ఈ భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం కొనసాగుతూ ఉంటే, నిబంధన ప్రజలుగా మనం కొనసాగుతూ ఉంటే దేనికి మనం చింతించాల్సిన పని లేదు. ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించడం కూడా ఎవరికీ సాధ్యం కానప్పుడు, ఈ భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అని భవిష్యత్తును గూర్చినటువంటి చింత కానీ, నీ ప్రాణాన్ని గూర్చినటువంటి దిగులు కానీ, ఏ జబ్బు ఏ తెగులు ఏ ప్రాంతం నుంచి ఏ మూల నుంచి రాబోతుందో అనేటువంటి ఫోబియో కానీ, లేకపోతే నీ ఆరోగ్యాన్ని గురించిన చింత కానీ, నీ బిడ్డలను గురించిన చింత కానీ, నీ భవిష్యత్తును గురించినటువంటి చింత కానీ అవసరం లేదు. కారణం ఏమిటి అని అంటే, కీర్తనలో 127వ కీర్తన 1-2 వచనాల్లో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. కీర్తనలో 127వ కీర్తన 1-2 వచనాల్లో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. కట్టువారి ప్రయాస వ్యర్థం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినా నీ ప్రయాస వృధా. దేవుని యొక్క కృప లేకుండా, ఆయన ప్రమేయం లేకుండా, ఆయన జోక్యం లేకుండా, ఆయన ఏలుబడి లేకుండా, ఆయన వశంలోనూ ఉన్నావనేది మర్చిపోయి నీవు ప్రయాసపడి నీవు కష్టపడి నువ్వు ఏదో సాధించాలనుకుంటే అది వట్టి ప్రయాస, నీ ప్రయాస శూన్యము అన్నాడు. కారణం మన జీవితం మన కాలగతులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కీర్తనల గ్రంథంలో మనకి ఈ ప్రకారంగా రాయబడింది. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనంలో ఈ ప్రకారంగా మనకు రాయబడుతుంది. 14-15 వచనాలు మనం చూస్తే, యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దావీదు రచించినటువంటి కీర్తన ఇది. యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడువని నేను అనుకొనుచున్నాను, నా కాలగతులు నీ వశములో ఉన్నవి అన్నాడు. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. కాబట్టి మన కాలగతులు దేవుని యొక్క వశంలో ఉన్నాయి, ఆయన చేతిలో ఉన్నాయి. మన టైమ్స్ అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి దేని గురించి చింతించాలి, దేని గురించి విచారించాలి. కాబట్టి బైబిల్ గ్రంథం తన ప్రజలైనటువంటి వారి విషయంలో డోంట్ వరీ అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉంటుంది. చరిత్ర అంతట్లో కూడా నేటి వరకు కూడా దేవుడు ఆయా కాలాల్లో దేవుని యొక్క సందేశంలో నువ్వు భయపడొద్దు, నువ్వు జడయొద్దు, నీకు దిగులొద్దు, భూనివాస కాలం ఏడంత అస్థిరమే, అది త్వరగా గతించును, ఎగిరిపోతావు, నీ భూమి మీద నువ్వు బ్రతికేది పరిమితమైనటువంటి దినాలే. కాబట్టి దేని గురించి విచారం? నీ ప్రాణమును నీ సకల మార్గములు ఆయన వశంలో ఉన్నాయి. ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించడం కూడా సాధ్యం కాదు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ నువ్వు చేయలేవు దేవుని ప్రేమ లేకుండా. కాబట్టి నీ కాలగతులు కూడా ఆయన వశంలో ఉన్నప్పుడు నువ్వు దేని గురించి కూడా విచారించాల్సినటువంటి పని లేదు. నిన్ను నీవు కాపాడుకోవడం కొరకు, నిన్ను నీవు భద్రం చేసుకోవడం కొరకు నువ్వు అధికమైనటువంటి ప్రయాస చెందాల్సినటువంటి పని లేదు. కీర్తనలో 33వ కీర్తనలో 16-19 వచనాలు మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతూ ఉన్నాయి. కీర్తనలో 33వ కీర్తన 16-19 వచనాల్లో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. ఏ రాజును సేనాబలము చేత రక్షించబడడు. రక్షించేది దేవుడై ఉండాలి. కానీ నువ్వు విస్తారంగా నువ్వు బలపరుచుకున్నటువంటి సేనాబలం చేత రక్షించబడ్డావు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. దేవుడు తప్పించాలి.
నీ అంతటి నీవు నీ బాహుబలంతో కానీ, నీ శక్తితో కానీ, నీ సేనాబలంతో కానీ నువ్వు రక్షించుకోలేవు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. నువ్వు విరివిగా గుర్రాలు సంపాదించుకోవచ్చు. విరివిగా నువ్వు గుర్రాలు సంపాదించుకోవడానికి ఐగుప్తుకు పోవద్దు అన్నాడు ఇశ్రాయేలీలతో. కాబట్టి గుర్రపు రౌతులు కలిగినటువంటి దేశాలు ఉన్నాయి. ఎంత గుర్రపు రౌతులు కలిగినటువంటి దేశాలైనా కూడా రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు. గుర్రం దాని పని కొంతవరకే, నీ బలం కొంతవరకే, నీ జ్ఞానం కొంతవరకే, నీ తెలివితేటలు కొంతవరకే, నువ్వు సంపాదించినటువంటి సంపాదన కొంతవరకే. కానీ అన్ని కార్యక్రమాలు చేయలేవు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. తప్పించేటువంటి వాడు దేవుడు అయి ఉండాలి తప్ప గుర్రాల వలన దేశం కాపాడబడ్డం కానీ, లేకపోతే నువ్వు సంపాదించుకున్నటువంటి ఆయుధ సంపత్తి వల్ల దేశం కాపాడబడ్డం కానీ, నీ బలం వల్ల, నీ తెలివితేటల వల్ల నువ్వు రక్షించుకోలేవు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, అధునాతనమైనటువంటి పరికర సంపత్తిని బట్టి అతిశయించడానికి అవకాశం లేదు. ఎందుకంటే నీ కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి, నీ ప్రాణం ఆయన వశంలో ఉంది, నీ దీర్ఘాయువు ఆయన వశంలో ఉంది, నీ ప్రాణమును నీ సకల మార్గములు ఆయన వశంలో ఉన్నాయి. కాబట్టి ఎంతకాలం భూమి మీద బ్రతుకుతావు అనేది నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికే తెలియదు. కాబట్టి అది సంపూర్ణంగా దేవుని యొక్క వశం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచిన్నది అన్నాడు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. ఆయన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై దేవుడు లోకమంతా సంచరిస్తూ ఉన్నాడు. మర్చిపోవద్దు, దేవుడు కృప చూపించేటువంటి వాడు. ఆయన స్వాధీనంలో కార్యక్రమాలు జరుగుతాయే తప్ప మన శక్తిని వల్ల, మన బలం వల్ల, మన సేన వల్ల, లేకపోతే మన గుర్రాల వలన మనం రక్షించబడేటువంటి అవకాశం లేదు అనేటువంటి వాస్తవాన్ని బైబిల్ గ్రంథంలో చక్కగా చెప్పడం జరిగింది. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనంలో, 44వ అధ్యాయము 6వ వచనంలో, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షించజాలదు. వింటి కానీ, కత్తి కానీ, లేకపోతే నువ్వు ఏదైతే కాపాడబడ్డానికి నువ్వు సమకూర్చుకుంటున్నావో అది నీకు అక్కడికి వచ్చేది కాదు, అది నిన్ను కాపాడదో, అది నిన్ను రక్షించదో బైబిల్ చెప్పేటువంటి వాస్తవం. బైబిల్ గ్రంథంలో మనకు అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి మనకు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఐగుప్తుల నుండి ఇశ్రాయేలీలను కాపాడినప్పుడు నిర్గమాకాండము 14వ అధ్యాయము 25వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. నిర్గమాకాండము 14వ అధ్యాయము 25వ వచనంలో, యెహోవా వారి పక్షాన, ఇశ్రాయేలీల పక్షాన ఐగుప్తీయులతో యుద్ధం చేస్తున్నాడని వారు గ్రహించి భయపడ్డారు అన్నాడు. నిర్గమాకాండంలో ఈ మాట మనం చదువుదాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 22వ వచనంలో, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను 6 నేళ్ల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడిమి ఎడమల ప్రక్కలకు గోడవలే ఉండెను. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యను చేరిరి. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు, ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదము రండి, ఇశ్రాయేల్ దగ్గర నుంచి పారిపోదాం. అప్పుడు వరకు తరుముతున్నారు. ఎర్ర సముద్రంలో 6 నెలల వారు నడిచినటువంటి దాని వెంట వీళ్ళు బయలుదేరారు.
కానీ చివరికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పారిపోదము రండి, కారణం యెహోవా వారి పక్షమును మనతో యుద్ధము చేయుచున్నాడని వారు చెప్పుకొనిరి అన్నారు. కాబట్టి ఐగుప్తీయుల బారి నుండి ఇశ్రాయేలీయులను కాపాడింది ఎవరు అన్నప్పటికీ ఐగుప్తీయుల బారి నుండి ఇశ్రాయేలును కాపాడింది దేవుడే. ఇశ్రాయేలీయుల పక్షాన్ని నుండి దేవుడు వారి పక్షాన్ని ఉండకపోతే వారికి సహాయం లేదు, వారు ఐగుప్తీయుల్ని జయించగలిగినటువంటి శక్తి లేదు. కాబట్టి ఎందుకు విచారించాల్సిన పని లేదు. దేవుడు వారి పక్షాన్ని ఉంటాడో దేవుడు వారికి విజయాన్ని ఇస్తాడు. కనానుకు సమీపంగా వెళ్ళిన తర్వాత కనాను వేగు చూడడానికి 12 మంది ప్రముఖులను పంపించినప్పుడు దేవుడే వారి పక్షాన్ని నుండి కనానీయులతో యుద్ధం చేసి వారికి విజయాన్ని ఇస్తాడు. అయితే వారు భయపడ్డారు. ఎందుకు భయం? ఎందుకు పెరుగుతాను? ఎందుకు నీకు చింత నీ జీవితంలో? దేని గురించి చింతిస్తూ ఉన్నావు? దేవుని ప్రజలైనటువంటి వారు, ఆయనతో నిబంధన చేసుకున్నటువంటి వారు ఎప్పుడూ కూడా చింతించడానికే అవకాశం లేదు. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు చెరకు వెళ్ళిన తర్వాత చెర నుండి వారు తిరిగి వచ్చేటువంటి సందర్భంలో ఆయన ప్రవక్త అయినటువంటి జకర్యా ద్వారా ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. జకర్యా గ్రంథము 4వ అధ్యాయంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతుంది. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు ప్రవక్త అయినటువంటి జకర్యాతో నీకేం కనబడుతుంది అన్నాడు. అయ్యా నాకేం తెలుసు అన్నాడు ప్రవక్త అయినటువంటి జకర్యా. 5వ వచనంలో నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగుగా నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లనెను. దేవుని యొక్క దూత దేవుని పక్షాన ప్రవక్త అయిన జకర్యాతో ఈ ప్రకారంగా మాట్లాడుతూ అప్పుడు అతడు నాతో ఇట్లనెను. 6, 7 వచనాల్లో జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6, 7 వచనాల్లో జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. తిరిగి యెరూషలేము పునరుద్ధరించబడ్డానికే, మందిరం నిర్మించబడ్డానికే తండ్రి అయినటువంటి దేవుడు తిరిగి వచ్చేటువంటి ఇశ్రాయేలీయులతో ఆయన ఏమంటున్నాడు అంటే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక, మీ శక్తి వల్ల కాదు, మీ బలం వల్ల కాదు, ఇది నా వలననే నా ఆత్మ చేతనే ఇది జరగబోతుంది ఇది. కాబట్టి మీకు వరి ఎందుకు? మీకు ఎలాంటి వరి అవసరం లేదు, ఎలాంటి చింత అవసరం లేదు. నీ భూమి మీదకి వచ్చినప్పుడు నీ ప్రమేయంతో భూమి మీదకి రాలేదు, నీ ప్రమేయంతో ఈ లోకాన్ని విడిచిపెట్టవు. భూమి మీద బ్రతుకుతున్నప్పుడు రోజు వెంబడి రోజు, దినం వెంబడి దినం నీ జీవితంలో గడుస్తున్నాయంటే ఆయన మనకి అవకాశం ఇవ్వకుండా ఈ భూమి మీద దీర్ఘాయువు లేదు. దేవుడే మన ప్రాణమునకును మన దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. ప్రాణం ఆయన వశం. ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటుండగా నీ ప్రాణం ఆయన చేతిలో ఉంది. కాబట్టి దేని గురించి చింతించాలి? దేని గురించి విచారించాలి? రేపు ఏం సంభవిస్తుందో అన్నప్పుడు రేపు ఏం సంభవించినో మీకు తెలియదు అన్నప్పుడు మీ జీవమేపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారు బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంటే ఆవిరి లాంటి బ్రతుకులో చింత అవసరమా? బైబిల్ గ్రంథం అంతట్లో కూడా దేవుడు చింతించొద్దు అనేటువంటి వాస్తవాన్ని ఆయన స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. సామెతల గ్రంథము 21వ అధ్యాయంలో 21వ అధ్యాయము 31వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతూ ఉంది. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుటకొద్దు. యుద్ధం సంభవించినప్పుడు గుర్రాలని సిద్ధం చేసుకోవడం అది జరిగేదే, కానీ యుద్ధమున నువ్వు రక్షించబడాలి అని అంటే, నువ్వు తప్పింపబడాలి అని అంటే, యుద్ధంలో నువ్వు చనిపోకుండా నువ్వు కాపాడబడాలి అని అంటే రక్షణ యెహోవా యొక్క ఆధీనము అన్నాడు.
జబ్బులు రావచ్చు, కరువులు రావచ్చు, వస్త్రహీనత, ఉపద్రవాలు రావచ్చు, ఖడ్గం రావచ్చు, తెగులు రావచ్చు. ఏదొచ్చినా మనం ఆయత్తపడడం వాస్తవమే, రకరకాలైనటువంటి ఏర్పాట్లు చేసుకోవడం వాస్తవమే. యుద్ధానికి పోయేటువంటి వాడు గుర్రములను ఆయత్తపరచుట కద్దు, కానీ ఆ ఆపద నుండి, ఆ విపత్తు నుండి నువ్వు కాపాడబడాలి అని అంటే అది యెహోవా యొక్క ఆధీనం. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 1వ వచనంలో యెహోవా నా కాపరి అయితే, ఆయనే నా కాపుదలైతే, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అన్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయను, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను ఉంచుతాడు, నాకు ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి, మన ప్రాణమును మన సమస్త మార్గములను ఆయన వశంలో ఉన్నాయి. చింతించాల్సిన పని లేదు దేవుని పిల్లలుగా. ఒకవేళ చింత ఏదైనా ఉంటే అది అన్యజనులకు సంబంధించింది అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, కానీ ఇవన్నీ మీకు కావాలినని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి పోషకుడు ఆయన, నిన్ను వస్త్రహీనుడిగా లేకుండా కాపాడేది ఆయన, నీ ప్రాణానికి కాపుదల దేవుడు. ఆయనే నా కాపరి అయితే నీకు దిగులెందుకు, చింత ఎందుకు? దిగులు చింతతో మనకి పని లేదు. 2వ రాజుల గ్రంథంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడుతూ ఉంది. 2వ రాజుల గ్రంథంలో 19వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. రాజు అయినటువంటి హిజ్కియా బాధపడుతూ ఉన్నాడు. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో అష్షూరు రాజు అయినటువంటి రబ్షాకే అనేటువంటి వాడు అక్కడి నుంచి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. అయితే హిజ్కియా తన విని బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరంలోకి పోయి అక్కడ గృహ నిర్వాహకుడు ఎల్యాకీము, శాస్త్రి షెబన్యాయు, యాజకులలో పెద్దలు ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా వద్దకు పంపాను. ఆ కాలంలో ప్రవక్త యెషయా, ఆ కాలంలో రాజు హిజ్కియా, ఆ కాలంలో అష్షూర్ రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే అనేటువంటి వాడు దేవుని ప్రజల మీద ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో రాజు అయినటువంటి హిజ్కియా తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుని మందిరానికి పోయి ప్రార్థిస్తూ దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుని యొక్క సందేశం ఈ ప్రకారంగా ఉంది. 6వ వచనంలో యెషయా వారితో ఎట్లనను, మీ యజమానునికి మాట తెలియజేయుడి. యజమానుడు హిజ్కియాకి మాట తెలియజేయండి. ఏ మాట? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడొద్దు. వారు దూషించింది దేవుణ్ణి, అయితే వారి మాటలకు నువ్వు భయపడొద్దు. నువ్వెందుకు భయపడాలి? నువ్వు భయపడొద్దు, చర్య తీసుకోబోయేది నేను. కాబట్టి అతని విషయంలో నేను చర్య తీసుకుంటానన్నాడు. అయితే రాజు ప్రార్థించాడు దేవునికి. మందిరంలోనికి పోయి తీసుకొచ్చినటువంటి చీటీ పెట్టి దేవునికి ప్రార్థించిన తర్వాత 29వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 29వ వచనం నుండి, మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకు ఇదే ఒక సూచన. 32వ వచనం నుండి, కాబట్టి అష్షూరు రాజును గూర్చిన యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనా ప్రయోగించడు, ఒక కేడుమునైనా దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్ట దెబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గములని అతడు తిరిగిపోతాడు. ఇదే యెహోవా వాక్కు. నువ్వేం భయపడద్దు. అతడు ఇక్కడికి రావడం కానీ ఇక్కడ నష్టం చేసి ఏది ఉండదు. కారణం ఏంటంటే నేను కాపులతలుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. కాపాడే దేవుడా, యుద్ధం చేసే దేవుడా, శత్రువులను సంహరించే దేవుడా, శత్రువుల యొక్క బారి నుంచి తన ప్రజలను కాపాడుకునేవాడు దేవుడా అంటే అవును అనేటువంటి వాస్తవం 35వ వచనంలో మనకు కనబడింది.
ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి, యెహోవా తన దూతను పంపించాడు అష్షూరుకే, ఇశ్రాయేలు వారికి యోధా వారికి ఇబ్బంది ఏమీ లేదు. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 180,000 మందిని హతము చేశాను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబుల ముబరములై ఉండిరి. ఉదయం లేచినప్పటికి అన్నీ మృత కళేబరాలు. 185,000 మందిని రాజైనటువంటి హిజ్కియా చంపించలేదు, లేకపోతే సైన్యం చంపలేదు. చంపింది ఎవరో? దేవుని దగ్గర నుంచి దూత వచ్చి వీరిని కాపాడబడడం కొరకు వీరి మీద ప్రగల్భాలు పలికేటువంటి అష్షూరీల విషయంలో దేవుడు చర్య తీసుకుని ఆయన ఏం చేశాడంటే అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని చంపాను అన్నాడు. 185,000 మంది. ఎంత గొప్ప మరణమో చూడండి. ఆ పట్టణం, ఆ రాజ్యం ఏమైపోయి ఉంటుందో చూడండి. కాబట్టి కాపాడేది దేవుడు. ఆయన ప్రమేయం లేకుండా నువ్వు పట్టణాన్ని కాపాడలేవు. ఆయన ప్రమేయం లేకుండా నువ్వు నీ జీవితాన్ని కాపాడుకోలేవు, నువ్వు రక్షించబడలేవు. దేవుడే నీకు ఆయుష్నివ్వాలి, దేవుడే నీకు కృప చూపించాలి, దేవుడే నీ భవిష్యత్తుని ఆయన వశంలో ఉంది. నీ ఆరోగ్యం గురించి చింత అవసరం లేదు, నీ బిడ్డల గురించి చింత అవసరం లేదు, నీ భవిష్యత్తులో ఏం తిందుమా ఏం త్రాగుదామనేటువంటి చింత కూడా నీకు అవసరం లేదు. అన్నిటినీ అనుగ్రహించేటువంటి వాడు దేవుడు. నీ కాలగతులు ఆయన వశంలో ఉన్నాయనేటువంటి వాస్తవాన్ని నువ్వు గుర్తించాలని నేను ప్రేమపరంగా కోరుతున్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో దానియేలు సందర్భంలో కూడా వారు కూడా మాకు అసలు నీకు తిరిగి సమాధానం చెప్పాలనేటువంటి చింత లేదు అన్నారు భయంకరమైనటువంటి శ్రమకాలంలో. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చూస్తే, షద్రాకును మెషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు ఆయన సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మును రక్షించును. కాబట్టి దేవుని వశంలో ఉన్నటువంటి వారు ప్రజలకు భయపడలేదు, రాజుకు భయపడలేదు, నీకు తిరిగి సమాధానం చెప్పాలనేటువంటి చింత లేదు అన్నారు. మర్చిపోవద్దు, చింతల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయను చింతించొద్దు అన్నాడు. కారణం ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు చింత గూర్చి ఆయన మాట్లాడడం జరిగింది. లోకాసు వార్త 12వ అధ్యాయము 24వ వచనంలో, లోకాసు వార్త 12వ అధ్యాయము 24వ వచనంలో, మిమ్మును పోషించుచున్నాడు దేవుడు అన్నాడు. కాకుల సంగతి విచారించి చూడి, అవి విత్తవు, కోయవు, కొట్టులో కూర్చుకో, వాటి గరిసె లేదు, కొట్టు లేదు, ఆయనను దేవుడు వాటిని పోషించున్నాడు. పక్షులను పోషించే దేవుడు వాటికంటే బహుశ్రేష్ఠులైన మిమ్మల్ని పోషించడా? కాబట్టి ఆహారం కొరకు, అన్న వస్త్రముల కొరకు మీరు చింతించడం ఎలా? చింతించడం వల్ల మీ ఎత్తుమూరుడు ఎక్కువ చేసుకొని లేరు అని చెప్పాడు. వస్త్రాన్ని గురించి ఆహారం కొరకు చింతించొద్దు అని చెప్పాడు. అయితే మనుషులకి ఆహారం కొరకు చింత, వస్త్రాల కొరకు చింత, భవిష్యత్తు కొరకు చింత, రేపేమి సంభవిస్తుందో అనే చింత, ప్రాణ భయం కూడా ఉంది. ప్రాణం ఉంటుందో పోద్దో అనేటువంటి భయం కూడా మనుషుల్లో ఉంది. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అలాంటి భయం కలిగిన వారిని విడిపించడానికి ఆయన వచ్చాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు, జీవితకాలం అంతయు మరణ భయంతో బ్రతికేటువంటి వారు. మరణ భయం దేనికి? నీ కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి, నీ ప్రాణం ఆయన వశంలో ఉంది. కాబట్టి అన్యజనులు వీటన్నిటి విషయమే విచారిస్తారు, మీరు విచారించాల్సిన పని లేదు. అన్యజనులకు విచారం,
ఏమి తిందుమా, ఏం త్రాగుదమా, ఏం ధరించుకుందామా అన్యజనుల విచారం. భవిష్యత్తును గురించినటువంటి విచారం అన్యజనులకి. దేవుని కాపుదలలో నువ్వు ఉంటే, దేవుని భద్రతలో నువ్వు ఉంటే, క్రీస్తులో నువ్వు ఉంటే ఎలాంటి విచారం నీకు అవసరం లేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:32 మీరు చింతలేని వారై ఉండవల్లని ఈ సంగతులు మీకు రాస్తున్నాను అన్నాడు. చింతలేని వారై ఉండాలని దేవుడు కోరుతున్నాడు తన ప్రజల విషయంలో. 1 పేతురు రాసినటువంటి పత్రిక 5:7 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఏమైనా ఉంటే ఆయన మీద వేయండి అన్నాడు. దేవుని ప్రజలుగా దేవుని కాపుదలలో మనం భద్రపరచబడిన వారమైతే దేని గూర్చి దిగులు అవసరం లేదు, దేని గూర్చి చింత అవసరం లేదు. అది నీ ప్రాణమైనా, నీ దీర్ఘాయువైనా, నీ భవిష్యత్తు అయినా, నీ ఆరోగ్యమైనా, లేకపోతే సమీపింపబోయేటువంటి తెగులు విషయంలోనైనా, నీ బిడ్డల భవిష్యత్తు విషయంలోనైనా, మరణం విషయంలోనైనా ఎలాంటి దిగులు నీకు అవసరం లేదు. దేవుని యొక్క కాపుదలలో నువ్వు ఉన్నప్పుడు, క్రీస్తునందు నువ్వు భద్రం చేయబడినప్పుడు, నిత్యత్వానికి నువ్వు సిద్ధపడుతూ ఉన్నప్పుడు, నీటి మూలముగాను ఆత్మూలముగాను బాప్తీసం పొంది ఆయన సంఘం అనేటువంటి రాజ్యంలో నువ్వు చేర్చబడినప్పుడు నీ భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బంది లేదు అనేటువంటి వాస్తవాన్ని గుర్తించి ఆ ప్రకారంగా జీవితాన్ని దిద్దుకోవాలని మీలో ప్రతి వారిని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఇంతటితో వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ఎంతో ఆసక్తితో ఈ మా కార్యక్రమాలని వీక్షించేటువంటి మళ్ళీ మీలో ప్రతి వారికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుడు మనలో ప్రతి వారికి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రతి వారు సద్వినియోగపరచుకోవాలని మీలో ప్రతి వారిని ప్రేమపూర్వకంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుడు తన గ్రంథం ద్వారా తన సందేశాన్ని మనకి వెల్లడి చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 90వ కీర్తనలో 10వ వచనం మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము అన్నాడు. ఆయుష్కాలము 70 లేదా 80 సంవత్సరాలు. ఈ భూనివాస కాలం, భూమి మీద దేహంలో ఉండేది, లోకంలో బ్రతికేది పరిమితమైనటువంటి దినాలు. యోబు గ్రంథంలో 14వ అధ్యాయంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనంలో నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. మించజాలని వయపరిమాణం. కూలివారి వలె తమకు నియమింపబడిన వారి పనిని వారు ముగించు వరకు వారు విశ్రమమునందునట్లు వారి వైపు చూడకయుండుము అన్నాడు. నరుని యొక్క ఆయుష్కాలం భూమి మీద పరిమితం. తరతరాల్లో యుగయుగాల్లో ఉండేటువంటి అవకాశం దేహానికి లేదు. దేహము పరిమితమైనటువంటిది, పరిమిత దినాలు ఉండేటువంటిది. కాబట్టి ఈ భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ భూనివాస కాలం నేడంత అస్థిరం. ఈ భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మన విషయంలో దేవుని యొక్క జోక్యం ఉంటుంది అనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. కారణం ఏంటంటే దేవుడు ఆయన సర్వభౌమాధిపత్యం మన మీద ఉంటుంది. మన మార్గమును, మన ప్రాణమును ఆయన వశంలో ఉంటాయి. మన దీర్ఘాయువుకు ఆయన మూలమై ఉంటాడు. భూమి మీద మనం బ్రతుకుతూ ఉంటుండగా మన జీవిత చర్యలన్నింటిలో కూడా దేవుని యొక్క వశంలో మన జీవితాలు ఉంటాయనేది వాస్తవం. దానియేలు గ్రంథంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చూసినప్పుడు బెల్షజరు అతని కుమారుడువగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి. నెబుకద్నెజరు కుమారుడు బెల్షజరుతో మాట్లాడుతూ అతని కుమారుడు అయినటువంటి నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా 5వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏ ప్రకారంగా హెచ్చించుకున్నాడో చెప్పాడు. రాజగు బెల్షజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షరసం త్రాగుచుండెను. ఈ ద్రాక్షరసం తాగడానికి బెల్షజరు
తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగినట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. తాగడానికే యెరూషలేములో మందిరంలో నుంచి తీసుకుని వచ్చినటువంటి బంగారు పాత్రలని ఈ త్రాగుబోతుల యొక్క విందుకు ఉపయోగించుకోవడానికి సాహసం చేసినటువంటి వాడు నెబుకద్నెజరు యొక్క కుమారుడైనటువంటి బెల్షస్సరు. కాబట్టి 5వ అధ్యాయంలో ఆయన గురించి మాట్లాడుతూ తన తండ్రికి ఎలాంటి పరిస్థితి సంభవించిందో తెలిసి, నీ తండ్రి కాలంలో జరిగినటువంటి విషయమంతా నీవు ఎరిగి ఉండి కూడా నీ మనస్సును అణుచుకోకుండా పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముగు ఉపకరణలలో ద్రాక్షరసం పోసి త్రాగవలెనని వాటిని తెచ్చించుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారు ఎత్తడి ఇనుము కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, ప్రాముఖ్యమైనటువంటి మాట తర్వాత రాయబడింది, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు అన్నాడు. నీ ప్రాణమును నీ సకల మార్గమును ఏ దేవుని వశములో ఉన్నవో ఆ దేవునిని నీవు ఘనపరచలేదు. మర్చిపోవద్దు, ఈ భూనివాస కాలం నేడంత అస్థిరమైన, ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వంటి వాడి వలె బ్రతుకుతూ ఉన్నా, ఈ భూనివాస కాలం నేడంత అస్థిరంగా ఇది త్వరితగతిన ముందు కొనసాగుతూ ఉన్నా, నీ ప్రాణమును నీ సకల మార్గమును ఒక ఆయన వశువులో ఉన్నాయనేది వాస్తవం. నీ ప్రాణము నీ దీర్ఘాయువు దేవుని యొక్క వశములో ఉన్నాయనేది వాస్తవం. కాబట్టి బైబిల్ గ్రంథం మనకేం సెలవు ఇచ్చింది అంటే, కీర్తనల గ్రంథం 127వ కీర్తన 1-2 వచనాల్లో, ఈ భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం కొనసాగుతూ ఉంటే, నిబంధన ప్రజలుగా మనం కొనసాగుతూ ఉంటే దేనికి మనం చింతించాల్సిన పని లేదు. ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించడం కూడా ఎవరికీ సాధ్యం కానప్పుడు, ఈ భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అని భవిష్యత్తును గూర్చినటువంటి చింత కానీ, నీ ప్రాణాన్ని గూర్చినటువంటి దిగులు కానీ, ఏ జబ్బు ఏ తెగులు ఏ ప్రాంతం నుంచి ఏ మూల నుంచి రాబోతుందో అనేటువంటి ఫోబియో కానీ, లేకపోతే నీ ఆరోగ్యాన్ని గురించిన చింత కానీ, నీ బిడ్డలను గురించిన చింత కానీ, నీ భవిష్యత్తును గురించినటువంటి చింత కానీ అవసరం లేదు. కారణం ఏమిటి అని అంటే, కీర్తనలో 127వ కీర్తన 1-2 వచనాల్లో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. కీర్తనలో 127వ కీర్తన 1-2 వచనాల్లో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. కట్టువారి ప్రయాస వ్యర్థం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినా నీ ప్రయాస వృధా. దేవుని యొక్క కృప లేకుండా, ఆయన ప్రమేయం లేకుండా, ఆయన జోక్యం లేకుండా, ఆయన ఏలుబడి లేకుండా ఆయన వశంలోనూ ఉన్నావనేది మర్చిపోయి నీవు ప్రయాసపడి నీవు కష్టపడి నువ్వేదో సాధించాలనుకుంటే అది వట్టి ప్రయాస, నీ ప్రయాస శూన్యము అన్నాడు. కారణం మన జీవితం మన కాలగతులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కీర్తనల గ్రంథంలో మనకి ఈ ప్రకారంగా రాయబడింది. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనంలో ఈ ప్రకారంగా మనకు రాయబడుతుంది. 14-15 వచనాలు మనం చూస్తే, యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దావీదు రచించినటువంటి కీర్తన ఇది. యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడువని నేను అనుకొనుచున్నాను, నా కాలగతులు నీ వశములో ఉన్నవి అన్నాడు. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. కాబట్టి మన కాలగతులు దేవుని యొక్క వశంలో ఉన్నాయి, ఆయన చేతిలో ఉన్నాయి. మన టైమ్స్ అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి దేని గురించి చింతించాలి, దేని గురించి విచారించాలి?
కాబట్టి బైబిల్ గ్రంథం తన ప్రజలైనటువంటి వారి విషయంలో డోంట్ వరీ అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉంటుంది. చరిత్ర అంతట్లో కూడా నేటి వరకు కూడా దేవుడు ఆయా కాలాల్లో దేవుని యొక్క సందేశంలో నువ్వు భయపడొద్దు, నువ్వు జడయొద్దు, నీకు దిగులొద్దు, భూనివాస కాలం ఏడంత అస్థిరమే, అది త్వరగా గతించును, ఎగిరిపోతావు, నీ భూమి మీద నువ్వు బ్రతికేది పరిమితమైనటువంటి దినాలే. కాబట్టి దేని గురించి విచారం? నీ ప్రాణమును నీ సకల మార్గములు ఆయన వశంలో ఉన్నాయి. ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించడం కూడా సాధ్యం కాదు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ నువ్వు చేయలేవు దేవుని ప్రేమ లేకుండా. కాబట్టి నీ కాలగతులు కూడా ఆయన వశంలో ఉన్నప్పుడు నువ్వు దేని గురించి కూడా విచారించాల్సినటువంటి పని లేదు. నిన్ను నీవు కాపాడుకోవడం కొరకు, నిన్ను నీవు భద్రం చేసుకోవడం కొరకు నువ్వు అధికమైనటువంటి ప్రయాస చెందాల్సినటువంటి పని లేదు. కీర్తనలో 33వ కీర్తనలో 16 నుంచి 19 వచనాలు మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతూ ఉన్నాయి. కీర్తనలో 33వ కీర్తన 16 నుంచి 19 వచనాల్లో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. ఏ రాజును సేనాబలము చేత రక్షించబడడు. రక్షించేది దేవుడై ఉండాలి. కానీ నువ్వు విస్తారంగా నువ్వు బలపరుచుకున్నటువంటి సేనాబలం చేత రక్షించబడ్డావు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. దేవుడు తప్పించాలి. నీ అంతటి నీవు నీ బాహుబలంతో కానీ, నీ శక్తితో కానీ, నీ సేనాబలంతో కానీ నువ్వు రక్షించుకోలేవు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. నువ్వు విరివిగా గుర్రాలు సంపాదించుకోవచ్చు. విరివిగా నువ్వు గుర్రాలు సంపాదించుకోవడానికి ఐగుప్తుకు పోవద్దు అన్నాడు ఇశ్రాయేలీలతో. కాబట్టి గుర్రపు రౌతులు కలిగినటువంటి దేశాలు ఉన్నాయి. ఎంత గుర్రపు రౌతులు కలిగినటువంటి దేశాలైనా కూడా రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు. గుర్రం దాని పని కొంతవరకే, నీ బలం కొంతవరకే, నీ జ్ఞానం కొంతవరకే, నీ తెలివితేటలు కొంతవరకే, నువ్వు సంపాదించినటువంటి సంపాదన కొంతవరకే. కానీ అన్ని కార్యక్రమాలు చేయలేవు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. తప్పించేటువంటి వాడు దేవుడు అయి ఉండాలి తప్ప గుర్రాల వలన దేశం కాపాడబడ్డం కానీ, లేకపోతే నువ్వు సంపాదించుకున్నటువంటి ఆయుధ సంపత్తి వల్ల దేశం కాపాడబడ్డం కానీ, నీ బలం వల్ల, నీ తెలివితేటల వల్ల నువ్వు రక్షించుకోలేవు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, అధునాతనమైనటువంటి పరికర సంపత్తిని బట్టి అతిశయించడానికి అవకాశం లేదు. ఎందుకంటే నీ కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి, నీ ప్రాణం ఆయన వశంలో ఉంది, నీ దీర్ఘాయువు ఆయన వశంలో ఉంది, నీ ప్రాణమును నీ సకల మార్గములు ఆయన వశంలో ఉన్నాయి. కాబట్టి ఎంతకాలం భూమి మీద బ్రతుకుతావు అనేది నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికే తెలియదు. కాబట్టి అది సంపూర్ణంగా దేవుని యొక్క వశం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచి ఉన్నది అన్నాడు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద, వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. ఆయన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై దేవుడు లోకమంతా సంచరిస్తూ ఉన్నాడు. మర్చిపోవద్దు, దేవుడు కృప చూపించేటువంటి వాడు. ఆయన స్వాధీనంలో కార్యక్రమాలు జరుగుతాయే తప్ప మన శక్తిని వల్ల, మన బలం వల్ల, మన సేన వల్ల, లేకపోతే మన గుర్రాల వలన మనం రక్షించబడేటువంటి అవకాశం లేదు అనేటువంటి వాస్తవాన్ని బైబిల్ గ్రంథంలో చక్కగా చెప్పడం జరిగింది. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనంలో, 44వ అధ్యాయము 6వ వచనంలో, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షించజాలదు. వింటి కానీ, కత్తి కానీ, లేకపోతే నువ్వు ఏదైతే కాపాడబడ్డానికి నువ్వు సమకూర్చుకుంటున్నావో అది నీకు అక్కడికి వచ్చేది కాదు. అది నిన్ను కాపాడదో, అది నిన్ను రక్షించదో. బైబిల్ చెప్పేటువంటి వాస్తవం.
బైబిల్ గ్రంథంలో మనకు అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి మనకు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఐగుప్తుల నుండి ఇశ్రాయేలీలను కాపాడినప్పుడు నిర్గమాకాండము 14:25 మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. నిర్గమాకాండము 14:25 యెహోవా వారి పక్షాన ఇశ్రాయేలీల పక్షాన ఐగుప్తీయులతో యుద్ధం చేస్తున్నాడని వారు గ్రహించి భయపడ్డారు అన్నాడు. నిర్గమాకాండంలో ఈ మాట మనం చదువుదాం. నిర్గమాకాండము 14:22 నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రం మధ్యన 6 నేళ్ల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడిమి ఎడమల ప్రక్కలకు గోడవలే ఉండెను. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యను చేరిరి. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదము రండి, ఇశ్రాయేల్ దగ్గర నుంచి పారిపోదాం. అప్పుడు వరకు తరుముతున్నారు. ఎర్ర సముద్రంలో 6 నెలల వారు నడిచినటువంటి దాని వెంట వాళ్ళు బయలుదేరారు. కానీ చివరికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, కారణం యెహోవా వారి పక్షమును మనతో యుద్ధము చేయుచున్నాడని వారు చెప్పుకొనిరి అన్నారు. కాబట్టి ఐగుప్తీయుల బారి నుండి ఇశ్రాయేలీయులను కాపాడింది ఎవరు అన్నప్పటికీ ఐగుప్తీయుల బారి నుండి ఇశ్రాయేలును కాపాడింది దేవుడే. ఇశ్రాయేలీయుల పక్షాన్ని నుండి దేవుడు వారి పక్షాన్ని ఉండకపోతే వారికి సహాయం లేదు. వారు ఐగుప్తీయుల్ని జయించగలిగినటువంటి శక్తి లేదు. కాబట్టి ఎందుకు విచారించాల్సిన పని లేదు. దేవుడు వారి పక్షాన్ని ఉంటాడో దేవుడు వారికి విజయాన్ని ఇస్తాడు. కనానుకు సమీపంగా వెళ్ళిన తర్వాత కనాను వేగు చూడడానికి 12 మంది ప్రముఖులను పంపించినప్పుడు దేవుడే వారి పక్షాన్ని నుండి కనానీయులతో యుద్ధం చేసి వారికి విజయాన్ని ఇస్తాడు. అయితే వారు భయపడ్డారు. ఎందుకు భయం? ఎందుకు పెరుగుతాను? ఎందుకు నీకు చింత నీ జీవితంలో? దేని గురించి చింతిస్తూ ఉన్నావు? దేవుని ప్రజలైనటువంటి వారు, ఆయనతో నిబంధన చేసుకున్నటువంటి వారు ఎప్పుడూ కూడా చింతించడానికే అవకాశం లేదు. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు చెరకు వెళ్ళిన తర్వాత చెర నుండి వారు తిరిగి వచ్చేటువంటి సందర్భంలో ఆయన ప్రవక్త అయినటువంటి జకర్యా ద్వారా ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. జకర్యా గ్రంథము 4వ మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతూ ఉంది. జకర్యా గ్రంథము 4వ 5, 6, 7 ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు ప్రవక్త అయినటువంటి జకర్యాతో నీకేం కనబడుతుంది అన్నాడు. అయ్యా నాకేం తెలుసు అన్నాడు ప్రవక్త అయినటువంటి జకర్యా. 5వ నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగుగా నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఎట్లనెను, దేవుని యొక్క దూత దేవుని పక్షాన ప్రవక్త అయిన జకర్యాతో ఈ ప్రకారంగా మాట్లాడుతూ అప్పుడు అతడు నాతో ఎట్లనెను 6, 7 జకర్యా గ్రంథము 4వ 6, 7 జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. తిరిగి యెరూషలేము పునరుద్ధరించబడ్డానికే, మందిరం నిర్మించబడ్డానికే తండ్రి అయినటువంటి దేవుడు తిరిగి వచ్చేటువంటి ఇశ్రాయేలీలతో ఆయన ఏమంటున్నాడు అంటే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక, మీ శక్తి వల్ల కాదు, మీ బలం వల్ల కాదు, ఇది నా వలననే నా ఆత్మ చేతనే ఇది జరగబోతుంది. ఇది కాబట్టి మీకు వరి ఎందుకు? మీకు ఎలాంటి వరి అవసరం లేదు, ఎలాంటి చింత అవసరం లేదు. నీ భూమి మీదకి వచ్చినప్పుడు నీ ప్రమేయంతో భూమి మీదకి రాలేదు, నీ ప్రమేయంతో ఈ లోకాన్ని విడిచిపెట్టవు.
భూమి మీద బ్రతుకుతున్నప్పుడు రోజు వెంబడి రోజు, దినం వెంబడి దినం నీ జీవితంలో గడుస్తున్నాయంటే ఆయన మనకి అవకాశం ఇవ్వకుండా ఈ భూమి మీద దీర్ఘాయువు లేదు. దేవుడే మన ప్రాణమునకును మన దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. ప్రాణం ఆయన వశం. ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటుండగా నీ ప్రాణం ఆయన చేతిలో ఉంది. కాబట్టి దేని గురించి చింతించాలి, దేని గురించి విచారించాలి? రేపు ఏం సంభవిస్తుందో అన్నప్పుడు రేపు ఏం సంభవించినో మీకు తెలియదు అన్నప్పుడు మీ జీవమేపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారు బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంటే ఆవిరి లాంటి బ్రతుకులో చింత అవసరమా? బైబిల్ గ్రంథం అంతట్లో కూడా దేవుడు చింతించొద్దు అనేటువంటి వాస్తవాన్ని ఆయన స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. సామెతల గ్రంథము 21వ అధ్యాయంలో 21వ అధ్యాయము 31వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతూ ఉంది. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుటకొద్దు. యుద్ధం సంభవించినప్పుడు గుర్రాలని సిద్ధం చేసుకోవడం అది జరిగేదే, కానీ యుద్ధమున నువ్వు రక్షించబడాలి అని అంటే, నువ్వు తప్పింపబడాలి అని అంటే, యుద్ధంలో నువ్వు చనిపోకుండా నువ్వు కాపాడబడాలి అని అంటే రక్షణ యెహోవా యొక్క ఆధీనము అన్నాడు. జబ్బులు రావచ్చు, కరువులు రావచ్చు, వస్త్రహీనత ఉపద్రవాలు రావచ్చు, ఖడ్గం రావచ్చు, తెగులు రావచ్చు, ఏదొచ్చినా మనం ఆయత్తపడడం వాస్తవమే. రకరకాలైనటువంటి ఏర్పాట్లు చేసుకోవడం వాస్తవమే. యుద్ధానికి పోయేటువంటి వాడు గుర్రములను ఆయత్తపరచుటకొద్దు, కానీ ఆ ఆపద నుండి, ఆ విపత్తు నుండి నువ్వు కాపాడబడాలి అని అంటే అది యెహోవా యొక్క ఆధీనం. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 1వ వచనంలో యెహోవా నా కాపరి అయితే, ఆయనే నా కాపుదలైతే, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అన్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయను, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను ఉంచుతాడు, నాకు ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. మన ప్రాణమును మన సమస్త మార్గములను ఆయన వశంలో ఉన్నాయి. చింతించాల్సిన పని లేదు దేవుని పిల్లలుగా. ఒకవేళ చింత ఏదైనా ఉంటే అది అన్యజనులకు సంబంధించింది అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, కానీ ఇవన్నీ మీకు కావాలినని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి పోషకుడు ఆయన, నిన్ను వస్త్రహీనుడిగా లేకుండా కాపాడేది ఆయన, నీ ప్రాణానికి కాపుదల దేవుడు, ఆయనే నా కాపరి అయితే నీకు దిగులెందుకు, చింత ఎందుకు? దిగులు చింతతో మనకి పని లేదు. 2వ రాజుల గ్రంథంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడుతూ ఉంది. 2వ రాజుల గ్రంథంలో 19వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. రాజు అయినటువంటి హిజ్కియా బాధపడుతూ ఉన్నాడు. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో అష్షూరు రాజు అయినటువంటి రబ్షాకే అనేటువంటి వాడు అక్కడి నుంచి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. అయితే హిజ్కియా తన విని బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరంలోకి పోయి అక్కడ గృహ నిర్వాహకుడు ఎల్యాకీము, శాస్త్రి షెబన్యాయు, యాజకులలో పెద్దలు, ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా వద్దకు పంపాను. ఆ కాలంలో ప్రవక్త యెషయా, ఆ కాలంలో రాజు హిజ్కియా, ఆ కాలంలో అష్షూర్ రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే అనేటువంటి వాడు దేవుని ప్రజల మీద ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో రాజు అయినటువంటి హిజ్కియా తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుని మందిరానికి పోయి ప్రార్థిస్తూ దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుని యొక్క సందేశం ఈ ప్రకారంగా ఉంది. 6వ వచనంలో యెషయా వారితో ఎట్లనను, మీ యజమానునికి మాట తెలియజేయుడి. యజమానుడు హిజ్కియాకి మాట తెలియజేయండి. ఏ మాట? యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా
నీవు వినిన మాటలకు భయపడొద్దు. వారు దూషించింది దేవుణ్ణి, అయితే వారి మాటలకు నువ్వు భయపడొద్దు. నువ్వెందుకు భయపడాలి? నువ్వు భయపడొద్దు, చర్య తీసుకోబోయేది నేను. కాబట్టి అతని విషయంలో నేను చర్య తీసుకుంటానన్నాడు. అయితే రాజు ప్రార్థించాడు దేవునికి. మందిరంలోనికి పోయి తీసుకొచ్చినటువంటి చీటీ పెట్టి దేవునికి ప్రార్థించిన తర్వాత 29వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 29వ వచనం నుండి, మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకు ఇదే ఒక సూచన. 32వ వచనం నుండి, కాబట్టి అష్షూరు రాజును గూర్చిన యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనా ప్రయోగించడు, ఒక కేడుమునైనా దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్ట దెబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గములనే అతడు తిరిగిపోతాడు. ఇదే యెహోవా వాక్కు. నువ్వేం భయపడద్దు. అతడు ఇక్కడికి రావడం కానీ ఇక్కడ నష్టం చేసి ఏది ఉండదు. కారణం ఏంటంటే నేను కాపులతలుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. కాపాడే దేవుడా, యుద్ధం చేసే దేవుడా, శత్రువులను సంహరించే దేవుడా, శత్రువుల యొక్క బారి నుంచి తన ప్రజలను కాపాడుకునేవాడు దేవుడా అంటే అవును అనేటువంటి వాస్తవం 35వ వచనంలో మనకు కనబడింది. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి, యెహోవా తన దూతను పంపించాడు అష్షూరుకే. ఇశ్రాయేలు వారికి, యోధా వారికి ఇబ్బంది ఏమీ లేదు. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 180,000 మందిని హతము చేశాను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. ఉదయం లేచినప్పటికి అన్నీ మృత కళేబరాలు. 185,000 మందిని రాజైనటువంటి హిజ్కియా చంపించలేదు, లేకపోతే సైన్యం చంపలేదు. చంపింది ఎవరో? దేవుని దగ్గర నుంచి దూత వచ్చి వీరిని కాపాడబడడం కొరకు వీరి మీద ప్రగల్భాలు పలికేటువంటి అష్షూరీల విషయంలో దేవుడు చర్య తీసుకుని ఆయన ఏం చేశాడు అంటే అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని చంపాను అన్నాడు. 185,000 మంది. ఎంత గొప్ప మరణమో చూడండి. ఆ పట్టణం, ఆ రాజ్యం ఏమైపోయి ఉంటుందో చూడండి. కాబట్టి కాపాడేది దేవుడు. ఆయన ప్రమేయం లేకుండా నువ్వు పట్టణాన్ని కాపాడలేవు. ఆయన ప్రమేయం లేకుండా నువ్వు నీ జీవితాన్ని కాపాడుకోలేవు, నువ్వు రక్షించబడలేవు. దేవుడే నీకు ఆయుష్నివ్వాలి, దేవుడే నీకు కృప చూపించాలి, దేవుడే నీ భవిష్యత్తుని ఆయన వశంలో ఉంది. నీ ఆరోగ్యం గురించి చింత అవసరం లేదు, నీ బిడ్డల గురించి చింత అవసరం లేదు, నీ భవిష్యత్తులో ఏం తిందుమా ఏం త్రాగుదామనేటువంటి చింత కూడా నీకు అవసరం లేదు. అన్నిటినీ అనుగ్రహించేటువంటి వాడు దేవుడు. నీ కాలగతులు ఆయన వశంలో ఉన్నాయనేటువంటి వాస్తవాన్ని నువ్వు గుర్తించాలని నేను ప్రేమపరంగా కోరుతున్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో దానియేలు సందర్భంలో కూడా వారు కూడా మాకు అసలు నీకు తిరిగి సమాధానం చెప్పాలనేటువంటి చింత లేదు అన్నారు భయంకరమైనటువంటి శ్రమకాలంలో. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చూస్తే, షద్రాకును మెషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు ఆయన సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మును రక్షించును. కాబట్టి దేవుని వశంలో ఉన్నటువంటి వారు ప్రజలకు భయపడలేదు, రాజుకు భయపడలేదు, నీకు తిరిగి సమాధానం చెప్పాలనేటువంటి చింత లేదు అన్నారు. మర్చిపోవద్దు, చింతల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయను చింతించొద్దు అన్నాడు. కారణం ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా?
కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు చింత గూర్చి ఆయన మాట్లాడడం జరిగింది. లోకాసు వార్త 12:24 లోకాసు వార్త 12:24 మిమ్మును పోషించుచున్నాడు దేవుడు అన్నాడు. కాకుల సంగతి విచారించి చూడి, అవి విత్తవు, కోయవు, కొట్టులో కూర్చుకో, వాటి గరిసె లేదు, కొట్టు లేదు, ఆయనను దేవుడు వాటిని పోషించున్నాడు. పక్షులను పోషించే దేవుడు వాటికంటే బహుశ్రేష్ఠులైన మిమ్మల్ని పోషించడా? కాబట్టి ఆహారం కొరకు, అన్నవస్త్రముల కొరకు మీరు చింతించడం ఎలా? చింతించడం వల్ల మీ ఎత్తుమూరుడు ఎక్కువ చేసుకోలేరు అని చెప్పాడు. వస్త్రాన్ని గురించి ఆహారం కొరకు చింతించొద్దు అని చెప్పాడు. అయితే మనుషులకి ఆహారం కొరకు చింత, వస్త్రాల కొరకు చింత, భవిష్యత్తు కొరకు చింత, రేపేమి సంభవిస్తుందో అనే చింత, ప్రాణ భయం కూడా ఉంది. ప్రాణం ఉంటుందో పోద్దో అనేటువంటి భయం కూడా మనుషుల్లో ఉంది. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అలాంటి భయం కలిగిన వారిని విడిపించడానికి ఆయన వచ్చాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14-15 జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. జీవితకాలం అంతయు మరణ భయంతో బ్రతికేటువంటి వారు. మరణ భయం దేనికి? నీ కాలగతులైన వశంలో ఉన్నాయి, నీ ప్రాణమైన వశంలో ఉంది. కాబట్టి అన్యజనులు వీటన్నిటి విషయమే విచారిస్తారు, మీరు విచారించాల్సిన పని లేదు. అన్యజనులకు విచారం, ఏమి తిందుమా, ఏం త్రాగుదమా, ఏం ధరించుకుందామా, అన్యజనుల విచారం. భవిష్యత్తును గురించినటువంటి విచారం అన్యజనులకి. దేవుని కాపుదలలోనూ ఉంటే, దేవుని భద్రతలోనూ ఉంటే, క్రీస్తులో ముందును ఉంటే ఎలాంటి విచారణ నీకు అవసరం లేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:32 మీరు చింతలేని వారై ఉండవల్లని ఈ సంగతులు మీకు రాస్తున్నాను అన్నాడు. చింతలేని వారై ఉండాలని దేవుడు కోరుతున్నాడు తన ప్రజల విషయంలో. 1 పేతురు వాస్తవాన్ని గుర్తించి ఆ ప్రకారంగా జీవితాన్ని దిద్దుకోవాలని మీలో ప్రతి వారిని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఇంతటితో వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు.